శ్రీ గురవే నమః. స్టార్ట్ చేయండి. ఎవరు స్టార్ట్ చేస్తారు? ఏమేమి కొత్త విషయాలు నేర్చుకున్నారు మీరు? పాతవే చెప్పకండి, కొత్తవి ఏం నేర్చుకున్నారో చెప్పండి. పాత చెప్పినా పర్వాలేదు. అంటే లాస్ట్ టైం నేను కేవలం 3-4 వాక్యాలు చెప్పాను. ఇప్పుడు నేను ఎలాబొరేట్గా చెప్పగలుగుతాను అన్నది కూడా అయినా పర్వాలేదు. ఆ, సమర్పణ అంటే ఏమిటి అని అడిగారు ఉమ్. లాస్ట్ క్లాస్ లో. నేను ఆత్మ దాస పరికరుణ్ణి, నేను శరీరాన్ని కాదు ఆత్మను అనుకున్నప్పుడు సమర్పణ అయినట్టు. ఫస్ట్ స్టెప్ అది. ఉమ్, సమర్పణ ఫస్ట్ అక్కడ అవుతుంది అనమాట. అంటే ఉమ్, దేహాత్మాభిమానాన్ని వదిలిపెట్టేసి, గురువు గారు నాకు చెప్పారు కదా, నువ్వు ఆత్మవు దాసుడివి పరికరుడు అని, దాన్ని యాక్సెప్ట్ చేశాను కదా. ఉమ్, నా సొంతంగా నాకేం అనుభవం ఉన్నది? నేను దేహాన్ని అనుభవం ఉన్నది. కానీ ఉమ్, దాన్ని వదిలిపెట్టేసి త్యాగం చేసేసి నేను ఆత్మదాస పరికుణని అనడం వల్లనే గురువు గారికి ఫస్ట్ స్టెప్ సరెండర్ అవుతున్నా. సరెండర్ లో చాలా ఉమ్. స్టేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ రైట్. సో అంటే నేను దేహం అనుకోను కాబట్టి కోపం వచ్చినప్పుడు ఆ, కోపం అనేది ఎక్కువ ఉండదు, కోపం రాదు. అంటే రావచ్చు కాదు. మతి గతి. ఆత్మదాస పరికుణ అన్నాక ఏమైతుంది? ఒకవేళ నేను ఐడెంటిటీని తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమైతుంది? ఆ, అనర్థ నివృత్తి జరుగుతుంది. గురువు గారు ఈ జ్ఞానాన్ని నాకు ఇచ్చిన తర్వాత, ఉమ్, గురువు గారు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఇదేమో గురువు గారు 3 ఇస్తారనుకున్నాం కదా: జ్ఞానము, సాధన అండ్ ప్రేమ. ప్రేమ. సో ఈ ఉమ్. జ్ఞానాన్ని ఇచ్చారు మీకు గురువు గారు, మీరు ఒప్పేసుకున్నారు దాన్ని, సమర్పణ అయిపోయారు ఈ జ్ఞానానికి. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ జ్ఞానం తీసుకున్న తర్వాత తర్వాత సాధన చేయాలి, సాధన. గురువు గారు చెప్పిన సాధన చేయాలి. అది ఉమ్, సెకండ్ స్టెప్, సమర్పణ అయింది. ఓకే. అవునా? ఏం చేయాలి? గురువు గారు ఏం సాధన చెప్తారు మీకు? సేవ అర్థభావన చేపిస్తారు. సేవ అర్థభావన. ఈ విధంగా సేవ చేయి, ఈ విధంగా అర్థభావన చేయి అని చెప్తారు. వెరీ గుడ్. ఉమ్, సో మీరు దాన్ని ఒప్పుకొని చేస్తున్నారు అనుకోండి, ఇంకొక ఉమ్, మెట్టు సమర్పణ అయినట్టు. దీన్ని ఉమ్. ఏమంటారు? ఆ చేయడాన్ని, సాధన చేయడాన్ని ఏమంటారు? ఇప్పుడు మీరు చెప్పిన వర్డ్ కన్నా ముందుది. ఏ- గురువు గారు నాకు సాధన చెప్పారు అనుకో, చెప్పారు కదా, చెప్తే నేను సేవ చేస్తున్న అర్థభావన. దాన్ని ఏ స్టేజ్? ఈ 9 స్టేజెస్లలో అనర్థ అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి అయినప్పుడు మీరు సాధన చేస్తున్నారు కదా, గురువు గారు చెప్పేది చేస్తున్న స్టేజ్ ఏంటిది? ఆ స్టెప్స్ జ్ఞాపకం ఉంచుకోండి. ఫస్ట్ శ్రద్ధ పెట్టడం, నెక్స్ట్ శ్రద్ధ, విశ్వాసం, సత్సంగం నిశ్చయం. చేయడం, సాధు సంఘము. థర్డ్ స్టేజ్ భజన క్రియ. భజన క్రియ. ఇప్పుడు ఇది ఏం స్టేజ్ అన్నట్టు? గురువు గారు సాధన చెప్తుంటే నేను చేసినట్టు చేస్తే భజన క్రియ చేసినట్టు. భజన క్రియ చేస్తున్నట్టు. వెరీ గుడ్. ఇదంతా బాగా క్లియర్గా ఉంచుకోండి. అప్పుడు మీకు మొత్తము సైన్స్ బాగా అర్థమైపోతుంది, రసోపాసన యొక్క థీరీ బాగా అర్థమవుతుంది. అవునా? సో మీరు మీరు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ గురువు గారు నాకు ఈ జ్ఞానం ఇచ్చారు, నువ్వు ఆత్మదాస పరికరుడు అని చెప్పారు. ఎప్పుడైతే గురువు గారి దగ్గర నేను సాధు సంఘం చేశాను, ఫస్ట్ గురువు గారు వేదాంతం అంతా చెప్పిన తర్వాత నాకు కరెక్ట్ గా అనిపించింది. నేను సమర్పణ అవ్వడానికి నిర్ణయించాను. సమర్పణ అయ్యాను అనొద్దు. గురుగారిని నీకు సమర్పణ అయ్యాను అనొద్దు. సమర్పణ ఎవరు కాలేరు. నాకు దేహాత్మాభిమానం ఉన్నది కదా, సమర్పణ ఎట్లా చేస్తా? సమర్పణ అవడం అంటే ఇక పూర్తిగా వదిలిపెట్టేసేవడం అనమాట. దేహాత్మాభిమానాన్ని పూర్తిగా ఆత్మభావంలోకి వచ్చేయడం అది వీలు కాదు. ఆ సమర్పణ భావంలోకి పోతున్నాం మనం. సమర్పణ అనేటువంటిది సాధిస్తున్నాం అనమాట. శరణాగతి శరణాగతి యొక్క దారిలో నడుస్తున్నాం అనమాట మనము. అది మనకు ఫస్ట్ లెసన్ లో నేర్పిస్తున్నారు. ఎందుకంటే శరణాగతి లేనిది అసలు మిగతా ఏవి కూడా ఫలించవు. కాబట్టి శరణాగతి మార్గం తీసుకున్నాను, నిశ్చయం చేసుకున్నాము. ఏది? ఆదవ్ శ్రద్ధలో నిశ్చయం అయిపోయింది. సెకండ్ సాధు దగ్గర లేకపోతే ఆయన సాధు సంఘం చేస్తే ఆయన మనకు నువ్వు ఆత్మదాస పరికరుడు అని చెప్తే ఆ దానికి సమర్పితం అయిపోయాను. తర్వాత ఇప్పుడు భజన క్రియ స్టేజ్ వచ్చింది. చెప్పండి ఇంకా.
తర్వాత భజన క్రియ చేయడం వల్ల అనర్థ నివృత్తి జరుగుతుంది. అనర్థ నివృత్తి జరుగుతుంది గురువు గారి కృప వల్ల. అనర్థ నివృత్తి తర్వాత నిష్ఠ కలుగుతుంది. నిష్ఠ అనేది ఎందుకు వస్తుంది? నిష్ఠ అంటే అసలు ఏంటిది? అది నమ్మకం. దాని మీద పూర్తి విశ్వాసం వచ్చేస్తుంది అనమాట. ఎందుకు విశ్వాసం దేని మీదనైనా ఎందుకు వస్తుంది? నమ్మితే విశ్వాసం రాదు. విశ్వాసం, నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈయన మీద అన్నాం అనుకోండి, ఆయన మీద విశ్వాసం మీకు ఎప్పుడు కలుగుతుంది? ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను, జ్ఞాపకం ఉండదు. ఎగ్జాంపుల్ ఇస్తే మీకు జ్ఞాపకం వస్తుందేమో చూడండి. ఎవరో ఒక ఫారినర్ వచ్చాడు అనుకోండి నా దగ్గరికి, ఈ ఫలానా వస్తువు తిను, ఇది రౌండ్ రౌండ్ ఏదో రసం రసం ఉంది, దీన్ని ఏమంటారు అంటే రసగుల్లా అంటారు, గులాబ్ జామున్ అంటారు, లేకపోతే తెల్లగా ఉండే రసం ఉంటే రసగుల్లా అంటారు. ఏదో ఆ రసగుల్లా చాలా అద్భుతంగా ఉంటుంది, తిను అని అన్నాడు అని చెప్పాను. అతను స్టార్టింగ్ లో ఏంటిదంటే విశ్వాసం పెట్టాడు, అంటే ఇతను నా స్నేహితుడు, ఏదైనా నా శ్రేయస్సునే, అంటే నాకు రుచికరమైన పని చేస్తాడు కాబట్టి అని చెప్పేసి ఆయన మీద విశ్వాసం పెట్టి ఆయన రసగుల్లా తీసుకున్నాడు. అవునా? తీసుకున్న తర్వాత ఆయన టేస్ట్ చేశాడు. టేస్ట్ చేస్తే చాలా బాగా, చెప్పింది కరెక్టే, అనుభవంలోకి వచ్చేసింది. అప్పుడు ఆయనకు విశ్వాసం కుదురుతుంది అనమాట. కరెక్టే, ఇది నిజంగానే స్టార్టింగ్ లో ఇదేదో ఎలాగో ఉందనిపిస్తుంటుంది అతనికి. ఏంటి చాలా అద్భుతంగా ఉంటది, అమృతం లాగా ఉంటది అంటాడు, ఏంటిదబ్బా అనుకుంటాడు. స్టార్టింగ్ లో విశ్వాసం పెడుతున్నాడు అతను, అంటే గురువు ఫ్రెండ్, ఇతను నా ఫ్రెండ్ కాబట్టి విశ్వాసాన్ని పెడుతున్నాడు అన్నమాట. ఒకసారి రుచి దాని అమృతంలా ఉంది అంటే నిజంగానే అమృతంలా ఉన్నదని అనిపించిన తర్వాత ఏమైతుంది? కలుగుతుంది అతనికి. ఎందుకు? ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, ఎప్పుడైనా కానీ ఈ యుక్తులతో సహా చెప్పడం నేర్చుకోవాలి. విశ్వాసం కలుగుతుంది అంటే నిష్ఠ కలుగుతుంది అంటే నిష్ఠ ఎప్పుడు కలుగుతుంది? రుచి కలిగినప్పుడు, రుచి ఏదైతే గురువు గారు నాకు చెప్పారో, నువ్వు ఇట్లా ఈ సాధన చేస్తుంటే నీకు అనర్థ నివృత్తి అయి నీకు ప్రేమ యొక్క ఆస్వాదన కలుగుతుంది అని చెప్పాడు అతను నాకు. అవునా? నేను సాధన చేశాను. సాధన చేసిన తర్వాత అనర్థ నివృత్తి జరిగింది. అనర్థ నివృత్తి ఉట్టిగానే జరగదు, ఉట్టి అనర్థ నివృత్తి జరగదు. అంటే ఉట్టి చీకటి పోవడం అనేది ఉండదు. వెలుతురు వస్తే చీకటి పోతుంది కదా. ఉట్టిగానే చీకటి పోవడం అనేది ఉంటుందా? వెలుతురు పోవడం. ఇప్పుడు నేను లైట్ ఆన్ చేశాను అనుకోండి, వెలుతురు వస్తే చీకటి పోయింది అన్నట్టు అనమాట. సో అనర్థ నివృత్తి ఎట్లా జరుగుతుంది? ప్రేమ యొక్క మొదటి బిందువు నా లోపల పడినప్పుడు జరుగుతుంది. అవునా? ప్రేమ అనేటువంటి సూర్యుని వలె అన్నమాట. సో ఆ సూర్యుడు వచ్చినప్పుడు అంధకారం పోయినట్లే ప్రేమ యొక్క బిందువు నాకు వస్తే, ఎందుకంటే గురువు గారు చెప్పిన సాధనని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కదా. అయితే గురువు గారు మనకు, నేను సాధన చేస్తుంటే సిన్సియారిటీని చూసి ఆయన నాకు ఆయనతో నాతో కనెక్ట్ అవుతాడు అనమాట. నావాడు అంటాడు, గురుదేవ్ శరణమే ఆయి అబుతో లో మోహి అపునాయి. ఈ జన్మకైనా ఇప్పటికైనా నువ్వు నీ దాన్ని చేసుకోవాలని అంటున్నాం కదా మనము. అప్పుడు మీరు చాలా సిన్సియర్గా ప్రయత్నం చేస్తుంటే, ఇప్పుడు ఇక్కడ మనం దైన్యము, లౌల్య అవి డిస్కస్ చేయట్లే, జస్ట్ సరెండర్ గురించి మాట్లాడుకుంటూ ముందరికి పోతున్నాం అనమాట. సో అబుతోలో మోహి అపునాయి అంటే నేను నా తరఫు నుంచి నేను సాధన చేస్తున్నానంటే దాని అర్థం ఏంటిది? నా తరఫు నుంచి నేను కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను కదా గురువు గారికి. అవునా? సాధనని నేను ముందు మీకు చెప్పాను, నేను 3 పదాలు జ్ఞాపకం ఉంచుకోండి అని. ఉపాసన అని. ఉపాసన అంటే సాధన కదా, సాధన కదా. ఉపాసన అంటే భగవంతుని సమీపంలో కూర్చోడం. ఇక్కడ మనం గురువుకు సమీపంలో కూర్చునే ప్రయత్నం చేస్తున్నాం. చేస్తే దాన్ని ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాము? గురువు గారితోనే కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. ఆ కనెక్ట్ అయ్యే గురువు గారికి సమీపాన పోయే ప్రయత్నం చేయడాన్ని ఉపాసన అంటారు. కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయడాన్ని ఏమంటారు? యోగం.
యోగము ఉంటారు. అంటే గురువు గారితో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళా యజ్ఞము అంటే ఏంటిది? కనెక్ట్ అయ్యే ప్రయత్నంలో నా స్వత్వాన్ని త్యాగం చేస్తున్నా, హవిస్సులో వేస్తున్నా. ఈ సాధన అనేటువంటి యజ్ఞ కుండంలో నా స్వత్వం ఉంది కదా, నేను దేహాన్ని, నేను ఫలానా వాడిని, నేను బ్రాహ్మణ్ణి అని ఏవైతే నాకు ఐడెంటిటీస్ ఉన్నాయో అన్నిటినీ నేను దాంట్లోకి సమర్పణ చేసేస్తున్నా. యజ్ఞం, ఈ సమర్పణ చేయడం అనే అంగంని మనం యజ్ఞం అంటున్నాం. కానీ దాని పర్పస్ కూడా ఏంటిది? ఆ యజ్ఞం చేయడం యొక్క పర్పస్, నేను సమర్పణ ఎందుకు చేస్తున్నాను నా దేహాన్ని, దేహాత్మాభిమానాన్ని? ఎందుకంటే దేహాత్మాభిమానం నన్ను గురువు నుంచి, భగవంతుడి నుంచి దూరంగా ఉంచుతున్నది. వాళ్ళు ఆత్మలో స్థితులై ఉన్నారు, నేను దేహంలో స్థితుడై ఉన్నా. అవునా? సో నేను యజ్ఞం చేస్తున్నా అంటే నా దేహాత్మాభిమానాన్ని అందులో హవిస్సులో వేసేస్తున్నాను అనమాట. వేసేస్తే ఏమవుతుందంటే ఆటోమేటికలీ నేను ఆయన దగ్గరికి పోతుంటాను. సో నా తరఫు నుంచి నేను సాధన చేస్తున్నాను కదా, గురువు గారు నాతో నేను సాధన ఎందుకు చేయిస్తున్నానంటే తనతో కనెక్ట్ అవ్వడం కోసం. కనెక్ట్ అయితే ఏదైతే నేను కోరుకుంటున్నానో ఆ కోరుకుంటున్న ప్రేమ ఎక్కడుంది? నాకు గురువు గారి దగ్గర ఉంది. అది నా అంతలు నేను పొందలేనని చెప్పాను కదా. ఎందుకు పొందలేను దాన్ని? నేను నా అంతలు నేను ప్రేమను ఎందుకు పొందలేం మనం సాధన ద్వారా? దివ్యమైన వస్తువు ప్రేమ అనేది. ప్రేమ దివ్యమైన వస్తువు. ఆ దివ్యమైన వస్తువుని ఏమంటారు? సిద్ధ వస్తువు. సిద్ధ వస్తువు. వెరీ గుడ్, బాగా జ్ఞాపకం ఉంచుకుంటున్నారు మీరు. అది సిద్ధ వస్తువు, సాధనతో సాధించేది కాదు. దివ్యమైన వస్తువు అంటే ఏంటిది తులసి? దివ్యమైంది అంటే ఏంటిది? ప్రకృతికి పరమైనది. వెరీ గుడ్, బాగా పట్టుకుంటున్నారు అందరు. అంటే కొద్దిగా మెచ్యూర్ అవుతున్నారు మీరు దీంట్లో. దివ్యమైంది అంటే ప్రకృతికి పరమైంది. దివ్యమైంది కాబట్టి దివ్యమైన వస్తువు ఏది కూడా అక్కడ సాధన సాధ్యము అని ఉండవు. అక్కడ అన్ని సిద్ధ వస్తువులే. ఆత్మ సిద్ధమే, పరమాత్మ సిద్ధమే, భగవంతుడు సిద్ధమే, పరికరుడు సిద్ధమే, ప్రేమ సిద్ధమే, బృందావనం సిద్ధమే, నికుంజం సిద్ధమే, గోపికలు సిద్ధమే, సగులు సిద్ధమే, రాధారాణి అన్ని సిద్ధమే. అక్కడ ఇక్కడ సాధ్య సాధనం ఉంటుంది. బియ్యం తెచ్చుకోవాలి, వండాలి, పాలు తెచ్చుకోవాలి, చాయ్ చేయాలి. అవునా? ఇక్కడ సాధన సాధ్యం ఉంటే గానీ అక్కడ సాధన సాధ్యం ఉండదు. సిద్ధం. సో చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్, చాలా సంతోషంగా ఉంది. సో అది సిద్ధ వస్తువు కాబట్టి సిద్ధ వస్తువును మనం సాధనతో పొందలేం కాబట్టి దేనితో పొందొచ్చు? గురుగారి కృప వలన, కృపా యాచన వలన. వెరీ గుడ్, కృపతోటి పొందుతాం. గురువు గారికి కృప కలిగినప్పుడు గురువు గారు మనకి ఇస్తారు. అవునా? కానీ గురువు గారు మనకి ఎప్పుడు ఇవ్వగలుగుతారు అంటే గురువు గారి నుంచి మన లోపలికి ఆ కృప ఎప్పుడు ప్రసారం అవుతుంది? మనం పూర్తి అంతఃకరణ శుద్ధి జరిగిన తర్వాత. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దాంట్లో ఈ సాధన చేయడం వల్ల ఏం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నా నేను? సాధన చేయడం దేనికోసం? గురు కృప కోసం. గురు కృప కోసం. కరెక్టే. ఇంతకుముందు మనం 3 టర్మ్స్ యూజ్ చేసుకున్నాం కదా, ఉపాసన, యజ్ఞము, యోగం అనుకుంటూ. సాధన ఎందుకు చేస్తున్నా నేను? ఉపాసన, గురువు గారితో యోగము, నేను కనెక్ట్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ ఎగ్జాంపుల్ ఇచ్చా మీకు. ఇట్లా ఇప్పుడు గురువు గారి దగ్గర ప్రేమ ఉంది, ఇక్కడ అన్ని కామక్రోధాలు ఉన్నాయి. నేను ఆయనతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే ఈ ప్రేమ ఇందులో నుంచి ఇందులోకి ప్రసరిస్తుంది అనమాట. అవునా? సో నాకు ప్రేమ అనేటువంటి ఆయన కృప ద్వారా ఇస్తాడు కదా. ఇప్పుడు నాకు ఇట్లా గ్యాప్ ఉంది అనుకోండి, ఆయన కృపతో నాకు ప్రేమ ఇస్తే ఏమవుతుంది? ఈ గొంతులోకి వెళ్ళిపోతుంది, ఇక్కడికి రాదు. మధ్యలో అయితే గ్యాప్ ఉందో అందులోకి పోతుంది కదా, ఇక్కడ రాదు కదా. సో నేను కనెక్ట్ అవ్వాలి కదా. సో ఈ సాధన ద్వారా నేను గురువు గారి హృదయంతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నా. అప్పుడు ఏమైతుంది? నేను గురువు గారితో కనెక్ట్ అవ్వగలుగుతానా? నా అంతా నేను అవ్వలేము, ఎందుకంటే ఆయన దివ్యమైన వాడు. అప్పుడు దాని సొల్యూషన్ ఏంటిది? ఆయనతో కనెక్ట్ అవ్వాలంటే ఆయన కనెక్ట్. అందుకనే అబుతోలో మోహి అపునాయి అంటున్నాం మనం ఈ ఇందట్లో. శరణాగతి మార్గంలో ఆయన చెప్పినట్టు, ఆయన తత్వజ్ఞానాన్ని ఇచ్చారు. వాణి గారు అన్నట్టు ఆత్మదాస పరికరుడు అని నేను దాన్ని ఒప్పేసుకున్నాను. ఫస్ట్ స్టెప్స్ రెండరు సాధన చేయమన్నారు, చేస్తున్నాను. సీరియస్గా, సిన్సియర్గా చేస్తున్నాను. ఇలా చేయమంటే అలా చేస్తున్నాను. ఆ సాధన దేనికోసం చేస్తున్నాను? ఎంతో కనెక్ట్ అవ్వడం కోసం. ఆయన హృదయంతో నా హృదయం అంటే ఆయనకి ఏం రుచి ఉందో ఆ రుచి నా రుచి చేసుకోవడం కోసం చేస్తున్నాను. కానీ అది నా వల్ల కాదు.
అందుకనే గురువు గారే కనెక్ట్ అవుతారు నా ప్రయత్నం చూసి. అప్పుడు అది నా ప్రేమ నాకు వస్తుంది అనమాట. ఆ ప్రేమ వచ్చినప్పుడు ఏమవుతున్నది? సూర్యుడు వచ్చినప్పుడు అంధకారం పోయినట్టు అంతఃకరణ శుద్ధి కలిగించి మరీ వస్తున్నది. సో అనర్థ నివృత్తి స్టేజ్లో ఏమైందంటే నేను సాధన చేసినందుకు ఆయన నాతో కనెక్ట్ అయ్యి ఎంత మాత్రం సమర్పణ అయినానో అంత మాత్రం 1% 2% కనెక్ట్ అయితే అంత మాత్రం ప్రేమ నాలో ప్రశ్న అంత మాత్రం అంతఃకరణ శుద్ధి చేసింది. ఇది 4th స్టెప్ అంటున్నాను. అవునా? దీని తర్వాత నిష్ఠ అంటున్నాను. ఇప్పుడు చెప్పండి మీరు నిష్ఠ అంటే. ఇట్లా అర్థం చేసుకొని చెప్పాలి నిష్ఠ అంటే ఏంటిదని. ఇప్పుడు నిష్ఠ అంటే ఏమైంది? విశ్వాసం కలిగింది. ఇప్పుడు స్టార్టింగ్ లో శ్రద్ధ అంటే ఏమనుకున్నాం మనము? గురు వేదాంత వాక్యేషు సుదృఢో విశ్వాస. శ్రద్ధ శబ్దకే విశ్వాస సుదృఢ నిశ్చయ. విశ్వాసం అనుకున్నాం. విశ్వాసం పెడుతున్నాం, మనం అనుభవంలోకి లేదు, విన్నానంత మంచిగా అనిపిస్తున్నది కాబట్టి. ఇప్పుడు ఎవరైతే ఆ ఫారినర్ మా దగ్గరికి వచ్చాడో ఈ రసగుల్లా చాలా బాగుంది తిను అంటే ఆయనకు అనుభవం లేదు. కానీ నేను ఆయనకి ఎప్పుడు వచ్చినా కానీ మంచి పదార్థాలే పెడతాను కాబట్టి ఆయన నా మీద విశ్వాసం పెడుతున్నాడు. నిష్ఠ రాలే ఇంకా ఆయన దాని మీద. రసగుల్లా చాలా బాగుంటుందని, అమృతం లాగా ఉంటుందని ఆయనకు నిష్ఠ రాలేదు. అవునా? చెప్పండి తర్వాత. ఇప్పుడు నిష్ఠ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు నిష్ఠ అంటే పూర్తిగా గురువు గారి మీద విశ్వాసం ఉన్నాడు ప్రభు. గురువు ఏం పని చెప్తే ఆ పని చేయడం అంటే విశ్వాసం. అంతే. ఎందుకు వచ్చింది ఇది విశ్వాసం? ఎందుకు అనుభవపూర్వకంగా ఆ యొక్క రుచి తెలుసుకోవడం. లోకి వచ్చింది ప్రేమ అనేది ఒక బిందువు వచ్చింది కదా. ఆ బిందువు నేను ఆస్వాదిస్తుంటే, ఆ రసాన్ని ఆస్వాదిస్తుంటే దివ్యానందం కలుగుతున్నది అనమాట నాకు. గురువు గారు నాకు స్టార్టింగ్ ఫిలాసఫీ చెప్పినప్పుడు ఏం చెప్పారు? ఆయన దగ్గర పోయినప్పుడు గురువు గారు ఇక్కడ 3 రకాల తాపత్రయాలు పడుతున్నాను, ఏం చేసినా నాకు ఆనందం దొరకట్లేదు, అసలు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదానికి తనులు తినాల్సి వస్తున్నది, నాకు ఏంటిది బతుకు, అసలు ఇదే నా మీనింగ్, ఇంకేమన్నా ఉందా అంటే నాకు అంతా చాంతాడు ఫిలాసఫీ అని చెప్పారు. ఇది మాయా దుఃఖాలేమో, కృష్ణుడు ఆనంద స్వరూపుడు, కృష్ణ ప్రేమ స్వరూపుడు, నువ్వు కృష్ణుడితో కనెక్ట్ అయితే రసోపాసన చేస్తేనే నీకు ఈ దుఃఖం నివృత్తి అవుతుంది, ఆనంద ప్రాప్తి, ఇంత కథ చెప్తే నేను విశ్వాసం పెట్టి వచ్చాను. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ వచ్చిన తర్వాత అనర్థ నివృత్తి జరిగినందుకు ఏం పోయింది? నాకు ప్రేమ యొక్క అనుభవం కలుగుతుంది. అది ప్రేమ వచ్చినందుకు ప్రేమ యొక్క అనుభవం కలిగింది, రసాస్వాదన కలిగింది, ఆనందం కలిగింది. అనర్థ నివృత్తి 1% పోయినందుకు ఏం పోయింది? నాకు రుచి. నేను దేహం కాదు ఆత్మననే భావన అది వచ్చింది. కానీ అంతఃకరణ శుద్ధి జరుగుతుంది ప్రభు. అదే అంతఃకరణ శుద్ధి జరగడం వల్ల ఏం పోయింది అంటున్నా నేను. ఏం పోయిందంటే కామక్రోధ దేహాత్మ అభిమానం. మనం ఈ ప్రపంచంలో ఏముంటుంది అనుకున్నాం మనం? కేవలం ఆనందం ఉంటుంది అనుకున్నాం. ఈ ప్రపంచంలో దుఃఖం ఉంటుంది. దుఃఖం దేని వల్ల? దేహాత్మాభిమానం వల్ల. దేహాత్మాభిమానం పోయిందంటే దుఃఖం పోయింది. దీని మీద రుచి పోయింది కదా. అనర్థ నివృత్తి జరగడం అంటే ఏంటిదంటే దీని మీద రుచి వెళ్ళిపోయింది. ఇక నేను దాన్ని ఆస్వాదించా కదా, దాని మీద విరక్తి కలిగింది, నాకు వైరాగ్యం కలిగింది. ముందేమో వదిలిపెట్టేస్తున్నా గురువు గారు చెప్పమంటే. వదిలిపెట్టడాన్ని ఏమంటారు? సన్యాసం అంటారు. కానీ నాకు అనర్థ నివృత్తి జరిగిన తర్వాత ఏమైంది? నేను సన్యాసించవసరం లేదు, నాకే రుచి లేదు దాని మీద. నాకు రుచి లేదు కాబట్టి ఆ పని చేయను. ఇవన్నీ ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ చెప్పినవి. అవునా? ఇప్పుడు నేను మిరపకాయ తింటున్నాను అనుకోండి, ఈ ఉదాహరణ జ్ఞాపకం ఉంచుకోండి బాగా. మిరపకాయ తింటుంటే నాకు కారం ఉంది. అవునా? నాకు తీపి కావాలి అంటే నేనేం చేయాలి? రసగుల్లా తినాలి. నాకు కారం వద్దనుకుంటే ఏం చేయాలి? మిరపకాయ తినడం మానేసేయాలి. నాకు కారం వద్దంటే ఏం చేయాలి అంటే రసగుల్లా తినాలని ఆన్సర్ ఇవ్వద్దు. నాకు తీయదనం కావాలంటే ఏం చేయాలంటే రసగుల్లా తినాలని చెప్పారు. అట్లనే దుఃఖం పోవాలంటే ఏం చేయాలి? ఈ ప్రపంచం మీద రుచి పోవాలి మనకు. ఆనందం కావాలంటే ఏం కావాలి? భగవంతుడి మీద రుచి కలగాలి. అవునా? ఇప్పుడు రండి, ఇక్కడికి వచ్చిన తర్వాత
మనకు భజన క్రియ చేసిన తర్వాత గురువు గారు నాతో కనెక్ట్ అయితే 1%, నాకు 1% ప్రేమ వచ్చింది, అంతఃకరణ శుద్ధి చేసింది. అంతఃకరణ శుద్ధి అంటే దీని మీద నాకు కామక్రోధాలు కూడా, వాసనలు కూడా, కానీ దీని మీద రుచి ఉండడం కూడా మాలిన్యమే అనమాట. నాకు దీని మీద రుచి వెళ్ళిపోయింది, రుచి వెళ్ళిపోవడం, రాగము వెళ్ళిపోయింది. రాగం వెళ్ళిపోవడాన్ని వైరాగ్యం అంటారు. నాకు రుచే లేదు. నాకు రుచే లేకపోతే దాన్ని ఆస్వాదించాను అసలు నేను. అవునా? ఇప్పుడు నాకు మసాలాలు తినడం మీద, వాటి బర్గర్ తినడం మీద, వాటి మీద రుచే లేదు నాకు. సో వాటి వల్ల రావాల్సిన రోగాలు నాకు రావు కదా. అట్లనే దీని మీద రుచే పోయింది నాకు. అసలు రుచే పోయినాక ఏమైందంటే, నా రుచి చేయబట్టి కదా నేను దాన్ని ఆస్వాదిస్తున్నాను. ఆస్వాదించడం వల్ల ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా పోతున్నాను, నాకు దుఃఖం వస్తున్నది. నాకు రుచి లేనప్పుడు ఆస్వాదించను, ఆస్వాదించినందుకు ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా పోను, ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా పోయినందుకు దుఃఖం రాదు. సో ఇప్పుడు ఏం చేయాలి? గురువు గారు నాకేం చెప్పారు? నేను ఏమనుకొని వచ్చాను గురువు గారి దగ్గరికి? నా దుఃఖం కలుగుతున్నది, ఇట్లా నేను ఆనందం వెతుకుతుంటే నాకు దొరకట్లేదు అంటే, దుఃఖము దీని మీద ఆసక్తి ఉన్నందుకు కలుగుతున్నది, ఆనందం కృష్ణుని దగ్గర ఉన్నది అని చెప్పాడు నాకు. ఇప్పుడు నాకు ఆయన చెప్పింది అనుభవంలోకి వచ్చింది కదా. చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఏం అనుభవంలోకి వచ్చింది నాకు? ఏం పోయింది, ఏమొచ్చింది మనకు? అది చెప్పండి. దేహాత్మ భావన పోయి ప్రేమ అనేది అనుభవంలోకి వచ్చింది. అవును, ప్రేమ అనేది అనుభవంలోకి వచ్చింది కదా. అండ్ సో దేహాత్మాభిమానం పోయినందుకు ఏం పోయింది నాకు? దుఃఖం పోయింది. వెరీ గుడ్. ప్రేమ వచ్చినందుకు ఏమొచ్చింది నాకు? ఆనందం కలిగింది. వెరీ గుడ్. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతున్నది. ఏం జరుగుతున్నదంటే, నేను ఫస్ట్ నేను గురుగారు నాకు ఏం చెప్పారంటే, నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు, ఆత్మ భగవంతునికి దాసుడు, జీవేర్ స్వరూపోయ్ కృష్ణేరు నిత్య దాస్ అని గౌరంగ మహాప్రభు అంటాడు. నిత్య దాసుడు కృష్ణునికి. అవునా? మన భగవంతుని పరికరునికి దాసుడు. అంటే దాసుడు ఎక్కడ ఉంటాడు? గోలోకంలో ఉంటాడు, నికుంజంలో భగవంతునికి పరికరుడు లాగా ఉంటాడు అనమాట. అనుకొని ఇలా మీకు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇంకొక అనుభవం ఏమొచ్చింది? ప్రేమ ఎక్కడ ఉంటుంది? కామక్రోధాలు ఎక్కడ నిలుస్తాయి? దేహంలో. దేహాభిమానం ఉన్నప్పుడు ప్రకృతికి సమీపంగా ఉంటాము, అప్పుడు కామక్రోధాలు మనస్సులో ఉంటాయి. గురువు గారు ప్రేమ ఇస్తాను అంటున్నాడు కదా, ప్రేమ ఎక్కడ నిలుస్తుంది? ఆత్మలో నిలుస్తుంది. ఆత్మలో నిలుస్తుంది. ప్రేమ ఆత్మలో ఉంటుంది కదా. అవునా? సో అప్పుడు అక్కడ ఏమైంది నాకు? భజన క్రియ చేసిన తర్వాత ఆత్మను దాసుడిని పరికొణుడని అనుకుంటున్నా గురువు గారు అనుకోమంటే. నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు సేవా అర్థభావన చేయని చెప్తున్నాడు, సేవా సాధన 2 చేయమని చెప్తున్నాడు. నేను ఆత్మదాసుడు పరికుడైతే ఆత్మ చేసే పని చేయమన్నా. ఆత్మ ఏం చేస్తుంది? దాస్యం చేస్తుంది, సేవ చేస్తుంది. అవునా? హృదయంలో భావం కలిగి ఉంటుంది. ఆ భావం ఏంటిది? ఎట్లా అభివ్యక్తి అవుతుంది? సేవ ద్వారా, మళ్ళా అర్థభావన ద్వారా. సో అర్థభావన చేయమన్నాడు నన్ను. ప్రేమ అనే భావం అనేటువంటిది చేసేది కాదు, అది ఉండాలి లోపల. చేయగలిగేది ఏంటిది? మనము డూయబుల్ ఏంటిది? సేవ అర్థభావన చేయాలి. భావం చేయలేము. సేవ అర్థభావన అభివ్యక్తి కాబట్టి అది చేస్తే ఇది వస్తుంది అనుకున్నాం కదా, అది చేసినాము. ఇప్పుడు నాకేమొచ్చింది? భావం వచ్చింది, ఒక బిందువు. ఆ భావం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నాకేమనుభవంలోకి వచ్చేసింది? ఆటోమేటికల్లీ నేనైతే ఆత్మను దాసుడిని పరికరుణ్ణి అని అనుకున్నాను గురువు గారికి సమర్పణ అయినప్పుడు, దేహాత్మ అభిమానం సమర్పణ అయిపోయి ఇక్కడ సమర్పణ అయిందనమాట. మీరు సమర్పణ చెయ్యాలని అనుకున్నారు, ఫస్ట్ సమర్పణ అవ్వాలని వచ్చారు. కానీ ఎప్పుడైతే గురుగారు మీతో కరెక్ట్ అయ్యి ఒక బిందువు వచ్చేసి మీ అంతఃకరణ శుద్ధి కలిగి ఆ దేహాత్మాభిమానం పోయిందో, దేహాత్మాభిమానం యొక్క త్యాగం అయిపోయింది. అంటే మీరు సమర్పణ అయిపోయింది. మీరు సమర్పణ అవ్వాలనుకుంటుంటే ఆ సమర్పణను నిష్పన్నమైన చేస్తారు. మీరు దీనభావాన్ని పొందాలనుకుంటే దైన్యాన్ని ఆయన నిష్పన్నం చేస్తారు. నేను కృష్ణుడిని కోరుకోవాలని మీరు అనుకుంటుంటే ఆ కోరుకునే దాన్ని ఆయన మీకు నిష్పన్నం చేస్తారు, ఆయన ఇస్తారనమాట. నాకు ప్రేమ కావాలని కృష్ణుడిని ప్రేమించడం కోసం మీరు చేస్తుంటే ప్రేమను ఆయన ఇస్తాడు, సమర్పణ కూడా ఆయన ఇస్తాడు. అంతఃకరణ శుద్ధి కలిగిందో ఆటోమేటికల్లీ సమర్పణ అయిపోయింది. ఏమైంది? దేహాత్మాభిమానం పోయింది అనమాట, వదిలేసినాం. రుచి, ప్రకృతి పట్ల రుచి పోయింది. క్లియర్గా అవుతున్నదా?
ఏదైనా కాంప్లెక్స్ ఉన్నట్టు అనిపిస్తున్నదా? లేదు లేదు గురుజీ, అర్థం మాకు జరుగుతున్నాయి గురువు గారు అవన్నీ స్లోగా, కాకపోతే స్పీడ్ గా జరగట్లేదు, స్లోగా అదే జరుగుతుంది. స్లోగా మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత జరుగుతుంది. అంటే గురువు గారితో కనెక్ట్ అయ్యి ఎంత ప్రయత్నం చేస్తే అంత ఉంటుంది అనమాట. అవునా? సో సో ఇప్పుడు ఏమైతుంది, ఆటోమేటికలీ నేను ఆత్మ దాసుడిని పరికరుణ్ణి అనుకున్నాను కదా, అది నాకు అనుభవంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఆత్మలాగా వ్యవహారం చేయడం మొదలు పెడతారు. ఆత్మలాగా ఎప్పుడైతే వ్యవహారం చేయడం మొదలు పెడతారో న్యాచురల్లీ మీకు రుచి కృష్ణుడి మీద ఉంటుంది, ఆసక్తి కృష్ణుడి మీద ఉంటుంది, కానీ దీని మీద పోతుంది. అరే నిన్న నాకు దీని మీద టెస్ట్ ఉండే, ఏం పోయింది ఏంట్రా, నాకు వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడబుద్దే, ఇది ఇప్పుడు అసలు మాట్లాడబుద్దే కావట్లేదు ఏంట్రా, ఏదో 5 నిమిషాలు మాట్లాడి పెట్టేస్తున్నాను ఏంటిది అంటే మీరు ఆ భావంలోకి వచ్చేసారనమాట. అది నిష్పన్నమైంది. ఇది థియరీ అంతా గురువు గారు ఏదైతే చెప్తున్నారో నాకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి నాకు అప్పుడు నిష్ఠ వస్తుంది. ఇక్కడ జనాలతో మాటలు తగ్గించేసాం చాలా మట్టుకు, వేస్ట్ మాటలు లేవు, కోపం తగ్గింది. ఎవరన్నా ఏమన్నా అంటే తొందరగా రియాక్ట్ అయ్యే వాళ్ళం, ఇప్పుడు అవ్వట్లేదు. అది వెరీ గుడ్. అవ్వట్లేదు. అదే మాకు కొంచెం కొంచెం అనుభవంలోకి వస్తున్నాయి. మనకి కోపం వస్తే ఎవరితో మాట్లాడబుద్ధి అయితే ఒక అవేర్నెస్ ఉంచుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇది దేహానికి సంబంధించిందా, ఇప్పుడు నా మనసు చెప్తున్నది ఆత్మకు సంబంధించిందా అని. దేహానికి సంబంధించింది అయితే సన్యాసించేసాను, వదిలేసి భజనలో పడిపోయాలన్నమాట. ఆ టైం భజన కోసం ఉపయోగించుకోవాలి, భగవంతుడి నామాన్ని తీసుకోవాలన్నమాట, తీసుకుంటూ కూర్చోవాలి, లేకపోతే కీర్తనను పాడుకుంటూ కూర్చోవాలి, లేకపోతే అర్థభావన, ఈ గురువు గారు చెప్పిన అర్థభావన మీద ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చోవాలి. సో వెరీ గుడ్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రశ్న అడుగుతాం, ముందు చెప్పాను నేను, జ్ఞాపకం ఉందో లేదో చూద్దాము. మీరు ముందన సాధన చేసేదానికి ఇప్పుడు నిష్ఠ వచ్చిన తర్వాత సాధన చేసిన దానికి ఏం తేడా? చాలా తేడా. అది ఏం తేడా? అప్పుడు క్లాస్లోకి వచ్చినప్పుడు ఇదంతా ఫిలాసఫీ చెప్పి మీరు ఇట్లా చేయండి అంటే గురుగారు చేయడం మొదలు పెట్టారు. మీరు ఏం తేడా చెప్పండి అంటే, నాకు థియరిటికల్లీ చెప్పండి, అనుభవంలో పూర్వకంగా చెప్పకండి. తర్వాత అనుభవం గురించి మాట్లాడదు. థియరిటికల్లీ ఏం తేడా అవుతుంది, ఎందుకు అవుతుంది కూడా యుక్తితో చెప్పాలి. శ్రవణం యుక్తులతో సహా గ్రహించడం అనుకున్నాం కదా, మననం అంటే యుక్తులతో సహా ప్రతిపాదించడం నేర్చుకోవడం, అప్పుడు ప్రాక్టీస్ లో పెడుతున్నాం. సో ఇప్పుడు నాకు చెప్పండి, స్టార్టింగ్ లో మీరు సాధన మొదలు పెట్టినప్పుడు, అంటే అనర్థ నివృత్తి కలగక ముందు, ఆదౌ శ్రద్ధ తతో సాధు సంగ తత భజన క్రియ, ఈ స్టేజ్లలో భజన క్రియ చేసేటప్పటికి నిష్ఠ వచ్చిన తర్వాత భజన క్రియ చేసేదానికి ఏం తేడా? అంటే అప్పుడు బలవంతంగా చేసేవాళ్ళం, కరెక్ట్ శక్తితో చేస్తాం. అసలు అప్పుడు ఏం చెప్తున్నారో ఏంటో కూడా అర్థం కాలేదు. రాను 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 అర్థం అవుతుంది. అందుకు మాకు ఇవన్నీ శ్రద్ధ కలుగుతుంది, సాధన చేయగలుగుతున్నాం, గురువు గారితో కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. ఎప్పుడెప్పుడు సోమవారం వస్తుందా ఇవన్నీ వింటామా అనే టైప్ లో అయిపోయాం ఇప్పుడు. వెరీ గుడ్. అప్పుడు ఏం చేసిందంటే, మీకు నేను ఆత్మను దాసుడిని పరికరుని అని అననైతే అంటున్నది, కానీ మీకు అది అనర్థ నివృత్తి జరిగే స్టేజ్కి రాకముందు మీరు స్టిల్ దేహంలోనే ఉన్నారు. అవును, దేహంలోనే వండుకుంటూ ఆత్మ యొక్క పని చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఫోర్సిబుల్లీ చేయాల్సి వస్తున్నది, అప్పుడు జబర్దస్తి కూర్చొని చేయాల్సి వస్తుంది. గురువు గారు అన్నారు కాబట్టి. లేకపోతే నేను చేయకపోతే ఏమవుతుంది, మళ్ళా మాయలో పడతాను, మళ్ళా చౌతన్నులు తింటాను, మళ్ళా నరకానికి పోతాను, మళ్ళా 84 లక్షలు, ఇట్లా గురువు గారు భయపెట్టారు కాబట్టి నన్ను జబర్దస్తి చేస్తుంటాం అప్పుడు. అవునా? అవును. కానీ ఒకసారి భజన క్రియ చేసి మీకు అనర్థ నివృత్తి జరిగి ఒక బిందువు వచ్చింది అనుకోండి, ప్రేమ మంచిగా అనిపించడం మొదలెట్టింది. గురువు గారు మాటలు వినుకుంటూ నోట్స్ రాసుకుంటున్నాను, తత్వం అర్థమవుతున్నది, ఉన్నట్టుండి ఎందుకో నాకు ఉల్లాసం వేసింది, చాలా బాగా అనిపించడం మొదలుపెట్టింది. ఉల్లాసం అనే శబ్దం అంటున్నమాట. ఇవన్నీ ఈ శబ్దాలు టెక్నికల్ శబ్దాలు తర్వాత చెప్తాను నేను. ఉల్లాసంతో, అవునా, ఇక్కడనే ఇంట్రొడ్యూస్ చేస్తాను, లేకపోతే ఎట్లాగో వచ్చినాం కాబట్టి. సో అప్పటికిప్పటికి ఏం తేడా వచ్చిందంటే, సింపుల్ గా ఏం చెప్పాలి, అప్పుడేమో బలవంతంగా చేసేవాడిని, ఇప్పుడు నాకు రుచి కలిగింది కాబట్టి నేను ఇష్టంతో చేస్తా. నిష్ఠ వచ్చిన తర్వాత ఇష్టంతో చేస్తా. అవునా? ఇష్టంతో చేయడమే కాకుండా మీకు అనుభవం వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామిడి, అదే ఉదాహరణలోకి పోదాం. ఏదో తెల్లగా కనబడుతున్నది, జ్యూస్ లో ఉన్నది, అమృతంలా ఉన్నది, తిను అంటున్నాడు వీడు, ఏంట్రా అని చెప్పేసి ఆలోచించుకుంటూ తింటున్నాడు, విశ్వాసం పెట్టేసి.
కానీ ఎంతో గమ్మత్తు గుజ్జు గుజ్జు లెక్కున్నది, ఇది ఏంటిది అసలు అసలు అర్థమే కావట్లేదు అనుకుంటూ. కానీ ఒకసారి రుచి కలిగిన తర్వాత అతను ఏం చేస్తాడంటే నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి, అండ్ రసగుల్లా అడిగేటప్పుడు లేకపోతే అతను రసగుల్లా ఇస్తున్నప్పుడు ఇంకా తినలే, అది తీసుకోవడం, అడగడము, తీసుకోవడము, మళ్ళీ నోట్లో పెట్టుకోవడము, ఇది ఇది ఎట్లా చేస్తాడు? ఉల్లాసంతో చేస్తాడు, సంతోషంతో చేస్తాడు అనమాట. ఏదో గురువుగారు చెప్పారు కాబట్టి కాదు, మెడబట్టి చేసినట్టు కాదు. ఉల్లాసము అనే పదం అంటే భక్తి ఎప్పుడైనా కానీ ఉల్లాసముతో అవుతుంది, రాగానుగ భక్తి. మన ఆచార్యులు చెప్తారనమాట. అవునా? మనం సాధన చేసాను దాన్ని ఏమంటారు? రాగానుగ భక్తిని. అంటే రాగాన్ని కల్టివేట్ చేయడం కోసం చేస్తున్నాం కదా, కల్టివేట్ అయినాక రాగము తోటి చేస్తున్నాము, అందుకని దీన్ని రాగానుగ భక్తి అంటారు. రాగాత్మిక భక్తులకు ఏ రాగం అయితే ఉందో ఆ రాగమును పొందవలే ఇచ్ఛతోని చేయడం రాగానుగ భక్తి. ఒక బిందువు వచ్చిన తర్వాత రాగము తోటి చేయడం, రాగముతోని యుక్తులై చేయడము, దీన్ని రాగానుగ భక్తి అన్నారు కదా. సో ఇప్పుడు ఏమైంది? మీరు ఒకసారి ఫస్ట్ బిందువు మీకు వచ్చిన తర్వాత మీరు ఎట్లా చేస్తారు? ఉల్లాసంతో, సంతోషంతో, గివ్ మీ వన్ మోర్ రసగుల్లా. అతను టేక్ ఇట్ అని అతను ఇస్తున్నప్పుడు కూడా సంతోషం, అడిగినప్పుడు సంతోషమే, అతను ఇస్తున్నప్పుడు సంతోషమే, తీసుకునేటప్పుడు సంతోషమే, తింటున్నప్పుడు సంతోషమే, తిన్నాక మళ్ళా కలిగే సంతోషం డబల్. ఆహా అనుకుంటూ. సో ఈ భక్తి చేసేది ఏంటిదంటే ఇక్కడ అనర్థ నివృత్తి వచ్చినాక ఏం చెప్పారు? మొదలేమో బలవంతంగా చేస్తాను, నేను దేహంలో స్థితుడై ఉన్నాను కాబట్టి. ఇప్పుడు నేను 1% ఆత్మభావంలోకి వచ్చాను కాబట్టి ఆ 1% మటుకు నేను ఎట్లా చేస్తాను? ఉల్లాసంతో చేస్తాం. ఉల్లాసం. ఉల్లాసంతో చేస్తాం. రెండో శబ్దం ఏమంటే ఇక్కడ ఉల్లాసంతో పాటు ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ కూడా ఇది చేస్తుంటాను, నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. అవునా? ఒకటి ఆగ్రహము అంటారు. ఆగ్రహము అంటే విన్నరా? ఇంతకుముందు నా క్లాసులలో మీరు ఈ పదాలు వినలేదు. ఇది వినలేదు గురు. ఆగ్రహంతో చేస్తారంటే ముందు ఎట్లుంటుంది? జపం చేయమన్నా ఏమన్నా చేయను, నేను చేద్దాం ఇంకొక 5 నిమిషాలు చేద్దాం, తొందరగా ఉన్నది, చలి ఉన్నది కదా, ఒక 5 minutes లేట్ లేద్దాం ఇవాళ, పర్వాలేదు. మనం పూజ చేసేటప్పుడు ఏదైనా ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడినాక చేద్దాం, ఎక్కడ ఏముంది, రోజంతా టైం ఉంది కదా నాకు అని అట్లా చేస్తుంటాం అనమాట మనం. అంటే దాని మీద ఏం ఒక్క ఆగ్రహం ఉండదు, ఆవేశం ఉండదు. కానీ ఒకసారి మీకు దొరికిన తర్వాత తినడం ఎట్లా తింటారంటే ఆగ్రహంతో తింటారు. ఫస్ట్ టైం ఏమో టెస్ట్ చేద్దామని, లైక్ మీకు టెస్ట్ ఇట్ హౌ ఇట్ ఇస్, ఇట్లా తింటాం. ఉల్లాసంతో, ఆగ్రహంతో అంటే ఆవేశంతో తింటాం అనమాట. ఇంకా తిందాం ఇంకా తిందాం, ఆ తొందరపాటు ఉంటుంది మన లోపల. అవునా? ఫోర్స్ ఉంటుంది మనం చేసే పనిలో, ఏం పని చేసినా కానీ ఆ ఫోర్స్ తోని చేస్తాం అనమాట కదా. ఇదొకటి. రెండోది ఏంటిదంటే ఇంకొకటి ఏమైతుంది ఇక్కడ అనర్థ నివృత్తి స్టేజ్లో, ఇంకోటి ఏమిటంటే మీరు ఎప్పుడైతే ఆ ప్రేమను ఆస్వాదించడం మొదలు పెడుతున్నారో, ఫస్ట్ బిందు వచ్చిన తర్వాత ప్రేమ అనేటువంటిది హృదయంలో ఎప్పుడైతే వస్తుందో అది ఎనర్జీ కదా. ఆ ఎనర్జీ శరీరం అంతా ఏంటంటే ఆ ఉల్లాసం ఏతుందో ఇట్లా పాకుతుంది కదా, ఆటోమేటికలీ మన శరీరంలో అది దాని అభివ్యక్తి ఎట్లుంటుందంటే అష్టసాత్విక వికారాల లోపల ఉంటుంది. కంఠం గద్గదమైపోవడము, కళ్ళల నుంచి నీళ్లు రావడము, అష్టసాత్విక వికారాల లోపల అది మేనిఫెస్ట్ అవుతుందట. ఆ ఆనందము కానీ దాన్ని ఆస్వాదిస్తుంటుంది. సో మీకు సాత్విక అనుభవాలు అంటారనమాట. అసాత్విక అనుభవం వస్తుంది. అష్టసాత్విక వికారాలు అంటారు కదా, శరీరంలో వికారాలు, చేంజెస్ వస్తాయి. వికారం అంటే చేంజ్, శరీరంలో చేంజెస్. శరీరం ఇట్లా మామూలుగా ఉన్నటువంటి వెంట్రుకలు లేచింది అనుకో, ఒక వికారం జరిగింది కదా. కళ్ళు మామూలుగా ఉన్నాయి, ఉన్నటువంటి కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి, ఒక వికారం జరిగింది కదా. సో అష్ట అంటే 8 రకాల సాత్విక వికారాలు అనుభవంలోకి రావడం మొదలవుతుంది. అంటే మీరు గురువు గారి టేప్స్ వింటున్నా కానీ, క్లాస్ వింటున్నా కానీ, భజన చేస్తున్నా కానీ, నామ సంకీర్తనం చేస్తున్నా కానీ మీ లోపల ఆటోమేటికల్లీ కళ్ళలో నీళ్లు తిరగడము, గొంతు గద్గద ఇట్లా మెల్లిమెల్లిగా రావడం మొదలెడతాయి. ఒకటేసారి వస్తాయి, అన్నమాచారులోకి వస్తున్నట్టు వస్తాయి అనుకోకండి, మెల్లిమెల్లిగా వస్తాయి. ఆ 1% వస్తుంటారట అట్లా ఒక. అవునా? అదొకటి జరుగుతుంది. ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఇది కూడా ముందు చెప్పాను లేదో, ఇవన్నీ బాగా జ్ఞాపకం ఉంచుకొని చెప్పండి నెక్స్ట్ నా క్లాస్లో, ప్లస్ అనుభవంలో కూడా వస్తుంది మీకు. చూడండి నెక్స్ట్ ఏమవుతుందంటే
నేను ఒకసారి రుచి కలిగిన తర్వాత నాకు పొందాలనే రుచి అక్కడ ఏమైంది, నాకు ఒకసారి టేస్ట్ ఆ ప్రేమ గురువు గారి దాన్ని టేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకేం చెప్తున్నారు, లౌల్యంగా ఉండాలి, దైన్యం ఉండాలి, కృపాయాచన ఉండాలి అని చెప్పుకున్నాం కదా మనం. ఎందుకంటే కృపతోటే వస్తుంది కాబట్టి కృపాయాచన చేయాలి. ఇప్పుడు గురువు గారికి ఎట్లా ప్రూఫ్ ఏంటిది, మీకు కావాలని కోరుకుంటున్నది అంటే పిల్లవాడికి ఆకలి అవుతున్నదని తల్లికి ప్రూఫ్ ఏంటిది, వాడు ఏడుస్తుంటే ఆకలి వస్తే ఏడుస్తుంటాడు, కరుణాక్రందన చేస్తున్నాడు కదా, అది ప్రూఫ్ కదా. సో కరుణాక్రందన కావాలి. కరుణాక్రందన ఎప్పుడు వస్తుంది అంటే మీరు చాలా దీన స్థితిలో ఉంటే, మీరు పొందాల ఆకలి అవుతున్నది, ఆకలి అవ్వడం అనేటువంటిది లౌల్యం అనమాట. నాకు తినాలని ఉన్నది అని చెప్పేసి, నాకు పాలు తాగాలని ఉన్నది అనే కోరిక కలిగి ఉండడం లౌల్యం. కానీ మీరు పాలు తాగలేరు, అమ్మ ఎక్కడో ఉన్నది, మీరు పాలు తెచ్చుకొని పొయ్యి మీద పెట్టి వేడి చేసుకొని తాగలేరు, చిన్న పిల్లవాడిలాగా ఉన్నప్పుడు. మీకు దైన్యం ఉన్నది. సో లౌల్యం ఉండి దైన్యం ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ మీ ఆకలి ఉంటే ఆ మధ్యలో ఇంకొకటి ఉంటుంది. ఏముంటుందంటే మీకు కోరిక కలిగిన తర్వాత, నాకు ఆకలి వేసిన తర్వాత, కోరిక కలిగిన తర్వాత, ఆ కోరిక కలగడానికి తీరడానికి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ ఇంకొకటి ప్రొడ్యూస్ చేస్తుంది మన లోపల. మీకు ఇది ఒకసారి వేరే రకంగా చెప్పి ఉంటాను నేను. విరహం కదా, విరహం కూడా కలగడం మొదలెడుతుంది ఇక్కడ. ఇప్పుడు హేమలత గారు ఉన్నట్టు మండే ఎప్పుడు వస్తుందా అన్నట్టు కలుగుతుంది, దాన్నే విరహం అంటారు. అవునా? ఇప్పుడు ఆఫీస్లో పని చేసుకుంటున్నారు అనుకోండి, ఏదన్నా నేను పోయి ఇప్పుడు టేప్ రికార్డర్ని మళ్ళీ విని నోట్స్ ఎప్పుడు రాసుకుంటున్నా అనిపిస్తుంటుంది. ఇది కూడా సూచకం అనమాట. మీ లోపల గురువుగారి కృప కలిగింది, గురువుగారి కృప మీ మీద కలిగింది, ఆయన మీతో కనెక్ట్ అయ్యి ఆయన ఒక బిందు అంతఃకరణ శుద్ధి చేసి ఒక బిందు ప్రేమను ఇచ్చారు నాకు. అవునా? ప్రసాదించారంటానికి ఇది ఒక ప్రూఫ్. ఆ గ్యాప్ లో విరహం కలుగుతుంది. సో విరహం యొక్క స్టార్టింగ్ పాయింట్ అనుభవంలోకి వస్తుంది అనర్థ నివృత్తి స్టేజ్లో, అష్టసాత్విక వికారాల వస్తుంది. రెండోది ఏంటిది, మన రుచిపోయి అంటే శరీరం మీద రుచిపోయి, విషయముల మీద రుచిపోయి భగవంతుని మీద రుచి కలుగుతుంది. అంటే ప్రేమ రావడం అంటేనే తత్సుకే సుఖిత్వం తస్మై రోచమాన ప్రవృత్తి. అంటే గురువు గారి రుచిలో, భగవంతుని రుచిలో రుచి కలుగుతుంటుంది మనకు. కలిగి ఏంటుందంటే వాళ్లకు సుఖాన్ని ఇవ్వాలి, లేకపోతే సుఖాన్ని కలిగించే యోగ్యతను సంపాదించాలి నేను అని చెప్పేసి మీ లోపల లౌల్యం కలుగుతుంది. ఆ లౌల్యం కలిగినప్పుడే మీకు కింద ఇంకా అనంతమైన వాసనలు ఉన్నాయి కదా, అనంతమైన కామక్రోధాలు ఉన్నాయి కాబట్టి ఆ హెల్ప్లెస్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అప్పుడే దైన్యం ఉండాలి అని, అట్లా దీనభావంతో నన్ను నేను ఇట్లా అనుకోవాలి అని గురువుగారు చెప్తే అనుకుంటున్నాను కదా, ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. ఏదైతే సామగ్రి అంతా చెప్తున్నాం మనము, దైన్యం ఉండాలి, లౌల్యం ఉండాలి, విరహం ఉండాలి, క్రందనం ఉండాలి, గురువు రుచిలో రుచి ఉండాలి, ఇవన్నీ మనకి ఇక్కడ ఈ స్టేజ్ లో ఫస్ట్ బిందువు ఇట్లా పడంగానే అవి మనకు సాధన సంపత్తి అంటది, వీటి రూపంలో వచ్చేస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది మనకు అనుకున్నాం మనము, ఎక్కడుంటాయి ఈ వస్తువులన్నీ? ఈ దేహంలో ఉంటాయా, ఎక్కడుంటాయి? సిద్ధదేహంలో ఉంటాయి. సిద్ధదేహంలో ప్రేమ ఉంటది, ఆత్మలో ఉంటుంది. దగ్గర దానికి వచ్చిన సాధక దేహంలో ఉంటాయి. సిద్ధ దేహంలో ప్రేమ ఉంటది, సాధక దేహంలో సాధన సంపత్తి. సాధక దేహంతో నువ్వు సాధన చేయొచ్చు, చేసుకొని ఒక్కొక్క బిందు ప్రేమను పొందొచ్చు గురువు గారి కృప వల్ల. సిద్ధదేహం ఏంటంటే డైరెక్ట్ నికుంజోపాసన చేయడం కోసం, అది అక్కడ ప్రేమ భావం వచ్చేస్తుంది నీకు ఆల్రెడీ. అవునా? అది జ్ఞాపకం ఉంచుకో. ఈ సాధక దేహంలో ప్రేమ ఎక్కడ ఉంటుంది? సిద్ధ దేహంలో. ఈ సాధన సంపద అంతా ఎక్కడ ఉంటుంది? దీంట్లో ఉంటుంది. ఇదే ఈ సాధక దేహమే రాను పెరిగి సిద్ధ దేహం లాగా తయారవుతుంది. పూర్తిగా చేతోదర్పణ మార్జనం జరిగిన తర్వాత, చేతోదర్పణం అంటే హృదయం యొక్క, చిత్తము యొక్క దర్పణము, మార్జనం అంటే క్లీనింగ్. చైతన్య మహాప్రభు ఫస్ట్ శ్లోకంలో అట్లుందనమాట, అష్టశ్లోకి ఉన్నది. చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రిక వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుతి వర్ధనం ప్రతిఫలం పూర్ణామృతాస్వాదనం అని ఇట్లా చెప్పారు. అదంతా కొద్దిగా వేరే స్టేజ్ లో చెప్తాను నేను అవన్నీ.
అష్టశ్లోకి గురించి ఒకసారి చెప్పుకుందాం మనం. అందులో మొత్తం రాగానుగ భక్తి ఏంటో వస్తుంది. సో చేతో దర్పణం జరుగుతుంది. చేతో దర్పణం క్లీనింగ్ జరిగిన తర్వాత భవ మహాదావాగ్ని నిర్వాపణం అంటే ఈ సంసారంలో ఉన్న అంత మనకు క్లీన్ అయిపోతుంది అనమాట. మహాదావాగ్ని ఏదైతే ఉందో నిర్వాపణం అంటే అది ఆరిపోతుంది అనమాట. లోపల ఏదైతే వేగం ఉందో దాన్ని ఒక ఫైర్ ఉంది కదా, దీన్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి అది మనకు తగ్గిపోతుంది అన్నమాట. ఆనందాంబుద్ధివర్ధనం అంటే ఆనందం కలుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఒక్కొక్క స్టేజ్ అందులో చాలా బాగా వర్ణించున్నారు. సో ఇన్ని జరుగుతాయి అనమాట. సో సమర్పణ దగ్గర నుంచి మీరు మొదలుపెట్టి చేసుకుంటూ పోతే ఇన్ని జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే ఆగ్రహం కలుగుతుందని చెప్పుకున్నాం, ఉల్లాసం కలుగుతుంది. అంటే అప్పుడు భక్తిని ఉల్లాసంతో చేస్తాం, సంతోషం కోసం చేస్తున్నాం. ముందు గురువు గారు చెప్తున్నారు సంతోషం అక్కడ ఉంది, దుఃఖం ఇక్కడ ఉంది. దుఃఖం పోవాలి, సంతోషం తెచ్చుకోవాలి, దీన్ని వదిలిపెట్టాలి, దాన్ని అని చేస్తే చెప్తున్నాం కదా. ఇప్పుడు వచ్చేసింది ఒక బిందువు. ఇప్పుడు సంతోషంతో చేస్తాము, ఫోర్స్తో చేస్తాము. ఏదో మనను బిగబట్టి చేసినట్టు చేయం, ఎవరో అంటే ఇష్టం లేకుండా అట్లా చేయమన్నమాట. ఆగ్రహంతో ఉల్లాసంతో చేస్తాం, ఆగ్రహంతో చేస్తాం, విరహం కలుగుతుంది. ఇది అన్నమాట. ఆ విరహం అనేటువంటిది ఏంటిది? అగ్ని. అది మనను అంతఃకరణ లోపల ఉన్న మాలిన్యాన్ని బర్న్ చేస్తుంది అనమాట. ఆ విరహమే. ఎంతెంత విరహం ఎక్కువ ఉంటే 1% విరహం అంటే దానికి నీకు 1% బర్న్ చేసే కెపాసిటీ ఉంటుంది. మీరు సాధన చేస్తుంటే మీకు 10% విరహం వచ్చింది అనుకోండి, 10% బర్న్ చేసే కెపాసిటీ ఉంటుంది విరహాగ్ని అనేటువంటిది. 100% విరహం వచ్చింది అనుకోండి, మొత్తం అనంతమైన వాసనలు, అనంతమైన అన్ని బర్న్ అయిపోతాయి అనమాట. దట్టమైనటువంటి ఇంటెన్స్ కామక్రోధాలని కదా అన్ని పోతాయి. మీకు ఏదైతే రుచి ఉండనో అంతే ఎండిపోతుంది. 100% మీకు వైరాగ్యం ఉంటే. అవునా? అప్పుడు ఎట్లా అనిపిస్తుందంటే చైతన్య మహాప్రభు లాస్ట్ వర్స్లో చెప్పారు, యుగాయితం నిమేషేన చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణమే. ఆ విరహములు నాకేమవుతున్నదంటే యుగాయితం నిమేషేన, ఒక్క నిమిషం నాకు యుగంలాగా కనబడుతున్నది. అంటే అంత తీవ్రమైన విరహం. అవునా? ఇప్పుడు మీకు వారం రోజులు మండే ఎప్పుడు వస్తుందో మండే ఎప్పుడు వస్తుందో అనేటువంటిది 7 రోజులు మీకు 14 రోజుల్లాగా కనబడతాయి ఇప్పుడు విరహంలో. అవే 7 రోజులు. బా ఇంకా మండే రాలేదా, ఇంకా ట్యూస్డే నేనా, ఇట్లా అనిపిస్తుంటుంది ఆ విరహంతో. అప్పుడు ఎట్లా ఒక్క సెకండ్ ఒక యుగములాగా అసలు భరించలేకపోతుంటారు మీరు. ఈ ఒక్క సెకండ్ ఎప్పుడు దాటుతుందా అనిపిస్తుంది మీకు. అంటే ఒక సెకండ్ దాటడమే యుగం దాటినట్టు అనిపిస్తుంది. చక్షుషా ప్రావృషాయితం, ఆ దర్శనం కలగట్లేదు నాకు, ఎప్పుడు కలుగుతుందో శ్రీకృష్ణుని యొక్క దర్శనం అని చెప్పేసి నీకు ఇట్లా ధారల్లాగా కారిపోతుంటాయి అన్నమాట. ముందేమనుకున్నాం అష్టసాత్విక వికాల కళ్ళ నీళ్ళు వస్తాయి అనుకున్నాం కదా స్లైట్ గా, ఇప్పుడు ధారల్లా కారిపోతుంటాయి ఇట్లా ఆ విరహంలో. శూన్యాయితం జగత్సరం, గురువు గారు కానీ కృష్ణుడు కానీ నా కళ్ళ ముందు లేకపోతే శూన్యంలాగా అనిపించడం మొదలుతుంది. జీవితం వ్యర్థం, ఏం లేదు నాకు, నేను జీవితంలో టోటల్లీ లాస్ట్ అయిపోయి ఉన్నాను, నేను ఏకాకిని అయిపోయి ఉన్నాను, ఇట్లా శూన్యంలాగా అనిపిస్తుంది. గోవింద విరహేణమే అంటే గోవిందుని యొక్క విరహంలో నాకు ఇట్లా అవుతున్నదని. అది పరాకాష్ఠ. దాని స్టార్టింగ్ స్ట్రీమ్స్ నుంచి ఇక్కడ మీకు ఫస్ట్ బిందువు వచ్చినప్పుడు కలుగుతుంది అనమాట ఉల్లాసం, ఆగ్రహం. ఇప్పుడు మీరు ఫర్దర్ స్టేజెస్ పోతున్నారు. అయితే ఇప్పుడు ఆగ్రహం ఏం చేయిస్తుంది? మిమ్మల్ని ఫోర్సిబుల్లీ చేయిస్తుంది. అవునా? ఫోర్సిబుల్లీ చేయించడం అంటే ఏంటిదంటే, ఏ సాధన మీరు సాధన అనే 1 యూనిట్ అనుకుందాం మీరు, అంటే అట్లా మ్యాథమెటికల్గా చెప్పలేము కానీ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. 1 యూనిట్ సాధన చేస్తున్నారు అనుకోండి, మీ లోపల ఉన్న విరహం ఉంది కదా, మీ లోపల ఉన్న ఆగ్రహం ఉంది కదా, ఉల్లాసం ఉంది కదా, అది ఆ 1 యూనిట్నే 2 యూనిట్ సాధన లాగా చేయిస్తుంది. అంత ఫోర్స్తో చేస్తున్నట్టు చేస్తారు మీరు. ఆటోమేటికల్లీ మీరు 2 యూనిట్స్ చేస్తున్నందుకు ఏమవుతున్నది? మీ లోపల విరహం కూడా డబల్ అవుతున్నది. విరహం కూడా డబల్ అయితే ఆ ఆగ్రహం వల్ల ఏమవుతున్నది? గురువు గారిని ఎక్కువ ఫోర్స్తో ఏ యథామం ప్రపంచంతే తాంస్తదైవ భజామ్యం అంటే మీరు ఎంత ఫోర్స్తో గురువు గారి దగ్గర పోవాలనుకుంటూ గురువు గారు అంత ఫోర్స్తో పట్టుకుంటాం. మీరు ఇట్లా స్లో మోషన్లో పోతున్నారు అనుకోండి, సినిమాలలో చూపించినట్టు ఆయన కూడా ఇట్లా స్లో మోషన్లో వస్తుంటాడు అన్నమాట. అర్థమైందా? మీకు చట్ మళ్ళీ సడన్ గా ఎడిటర్ ఏం చేస్తాడు? స్పీడ్ వేస్తాడు. ఫస్ట్ స్లో మోషన్ చేసి సడన్ గా ఇట్లా ఉరికినట్టు చూపిస్తాడు, కానీ మీరు ఉరికితే ఆయన కూడా ఉరికినట్టు వస్తాడు అనమాట.
సో మీ ఆగ్రహం మీద, మీ విరహం మీద డిపెండ్ అయి ఉన్నది. మీ అట్పటాహట్ అంటాడు మా జగద్గురు, అంటే కొట్టుకోవడం అనమాట ఆ విరహంతోనే. మీరు ఎట్లా కొట్టుకుంటుంటే అంత తొందరగా గురికొస్తుంటాడు ఆయన దాని మీదనే. సో ఈ స్టేజ్లో ఏమవుతుందంటే ఉల్లాసము ఆగ్రహంతో మీరు చేస్తుంటే ఏమవుతుందంటే ఫోర్స్ ఎక్కువ అవుతుంది. అదే సేవలో చేస్తున్నారు, అదే జపం చేస్తున్నారు, అదే నోట్స్ రాసుకుంటున్నారు, అదే విగ్రహారాధన చేస్తున్నారు, అదే పూలు తెస్తున్నారు, అదే మాల తయారు చేస్తున్నారు, అదే మాల వేస్తున్నారు, అదే ఆరతి వాడుతున్నారు, ఇన్నటిదే. కానీ నిన్నటికి వాళ్ళకి ఏం తేడా వచ్చిందంటే ఒకసారి బిందు వచ్చిన తర్వాత ఉల్లాసము ఆగ్రహం పెరిగినందువల్ల మీ సేవ ఇంటెన్స్ అయిందనమాట. క్వాలిటేటివ్లీ ఇదైంది, క్వాంటిటేటివ్లీ పెరిగింది అనుకోండి, క్వాలిటేటివ్లీ కాదు క్వాంటిటేటివ్లీ పెరిగింది, డబల్ అయింది. సేవన్ డబుల్ చేయలే, ఒక మాల వేసే బదులు 2 మాలలు వేయట్లే, ఒక రౌండ్ జపం చేసే 108 రౌండ్ జపం చేసే బదులు 216 చేయట్లేదు మీరు. ఆ చేసిందే ఆగ్రహంతో చేస్తున్నారు, చేసిందే ఉల్లాసం చేస్తున్నారు, చేసిందే విరహంతో చేస్తున్నారు, చేసిందే దీనభావంతో చేస్తున్నారు, చేసిందే కరుణాక్రందన చేసుకుంటూ చేస్తున్నారు. డబల్ ఫోర్స్ అయినందుకు ఏమైందంటే అక్కడి నుంచి తీవ్రం అవడం మొదలెడుతుంది. అంతఃకరణ శుద్ధి, ప్రేమ 2 బిందువులు వస్తుంది, అంతఃకరణ శుద్ధి 2 యూనిట్లు పోతుంది. అది మీకు వచ్చిన తర్వాత ఏమైందంటే మళ్ళా ఆగ్రహం పెరుగుతుంది, మళ్ళా లౌల్యం పెరుగుతుంది, మళ్ళా విరహం ఇట్లా డబల్ 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 అవ్వకుంటూ పోతాయి అనమాట. పోయి మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ ఏమొస్తుంది, రుచి అనే స్టేజ్కి వస్తే క్వాలిటేటివ్లీ చేంజ్ వస్తుంది మీకు. అప్పుడు ఇక్కడంతా క్వాంటిటేటివ్లీ చేంజ్, అక్కడ పోయిన తర్వాత ఇక చాలా ఇంటెన్స్ అవుతాయి ఇవన్నీ, అవునా? మళ్ళీ అక్కడి నుంచి క్వాంటిటేటివ్లీ మళ్ళీ అక్కడ ఏంటంటే ఆగ్రహం 1000 టైమ్స్ అయిపోయింది. అప్పుడు అదే పని, ఆ పూలమాల వేయడమే ఎంత ఆగ్రహంతో చేస్తారు మీరు అంటే ఆ సేవ 1000 టైమ్స్ అయిపోయింది, దాని క్వాంటిటీ. విరహం 1000 టైమ్స్ అయిపోయింది. గురువుగారు పరిగెత్తుకుంటూ రావడం 1000 టైం అవుతుంది మీ చేయి పట్టుకోవడం కోసం. లేకపోతే ఆయన పట్టుకునే విధానం 10 టైమ్స్ అవుతుంది, అంటే 1000 టైమ్స్ గట్టిగా పట్టేసుకుంటాడు అనమాట, మీరు స్లిప్ కాకుండా. క్వాంటిటేటివ్ చేంజ్ అవడం రుచి, ఆసక్తి, మళ్ళీ భావము అనుకున్నాను. ఇది కొన్ని ఈ విషయాలు చెప్పుకున్నాం. ఇంకా ఉన్నాయి ఎవరైనా పాయింట్లు? వెరీ గుడ్, అందరు బాగా చెప్పారు ఇవాళ, ఒక్కొక్క పాయింట్. అందరు కూడా ఈ పాయింట్లు ఇంకా మంచిగా చింతన చేసి చేయడం నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? టైం ఎంత అయింది ఇప్పుడు? 8:23. అమ్మో, అంతసేపు అయిపోయిందా ఒకటే టాపిక్ కి? టైమే తెలియలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక టాపిక్ మాట్లాడినాం మనం ఇవాళ, ఇంకా నెక్స్ట్ లైన్ లో కూడా పోలే. సరే, చాలా కొత్త విషయాలు అయితే మీకు తెలిసినాయి. ఇంకెవరైనా చెప్పేది ఉంటే చెప్పండి తొందరగా, ఇదే అవకాశం మీకు, క్లాస్లోనే అవకాశం. ఏమైనా ఉందా తులసి నీ టాపిక్? నా టాపిక్ ఏం లేదు. ఏం అభ్యాసం చేయలే? గురువు గారి గోరు నుంచి కిరణం తాకితే మనలోని మాయ అంత ఎంత తాకుతున్నా అంతవరకు తొలగిపోతుంది అని చెప్పారు. అదొకటి. దాన్ని అంటే గురువుగారి మన హృదయంలో గురువుగారి పాదాలను నిలుపుకున్నాం అనుకోండి, మనం గురువుగారి హృదయంలో మన హృదయంలో గురువుగారి పాదాలు నిలుపుకుంటేనే కదా ఆ కిరణాలు మనకు తాకేది, అవునా? మనం ప్రయత్నం చేస్తేనే కదా గురువుగారు చేయి పెట్టడం. సో గురువుగారు మనను అపనాయిస్తారనమాట. గురువుగారు తన దాన్నిగా చేసుకోవడం నన్ను అనేది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు అనమాట, దాన్ని చెప్పడం అనమాట ఇది. అప్పుడు మాయామోహ పోవడం అంటే ఏంటిది? ఇప్పుడు మనకున్న భాషలో ఈ స్టేజెస్లలో మాయాకామం పోతుంది, మాయామోహం పోతుంది అంటే ఈ స్టేజెస్లలో ఈ స్టేజెస్లలో ఏం స్టేజ్ అది పోతుంది అంటే అనంతర నివృత్తి జరుగుతుంది అంటున్నారు. సో ఆయనను నిలుపుకోవాలి మనం. గురువు గారిని మన హృదయం పాదాన్ని నిలుపుకోవడం అంటే ఏంటిది? ఆయననే స్మరించడము, ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడం. చేస్తే పోతుంది అని అర్థం అన్నమాట. నెక్స్ట్ అదే ప్రేయర్లు ఇంకేమున్నది? ఇంకోటి ఉంది కదా, అది పోయి ఏమొస్తుంది మనకు? మనలోని బీజం నాశనం అవుతుంది.
గురువు గారు మన తల మీద చేయి పెట్టినప్పుడు అవును. మాయ నెక్స్ట్ అనే బీజం పోతుంది. ఇది నేను గురువు గారి ఆరతిలో నుంచి చెప్పాను. అదే ఆరతిలో ఇంకొక సెంటెన్స్ కూడా ఉంది. ఇది పోయి ఏమొస్తుందని ఉంది దానిలో. ఎవరికైనా జ్ఞాపకం ఉందా ఆరతిలో ఆ లైన్? రతి మతి గతి గురుజీ. వెరీ గుడ్. పాగే రతి గతి మతి రాధావరికి. రాధావర్ అంటే రాధారాణి ప్రియుడైనటువంటి కృష్ణుడు. అంటే రాధా సముద్రుడైన కృష్ణుడు అంటే జుగల్ సర్కార్ని ఊహించినట్లయింది అనమాట. అంటే ఠాకూర్జీ యొక్క ప్రేమ వస్తుంది అని చెప్పినట్టు. అంటే భజన క్రియ మనం చేయడం అనేటువంటిది గురువు గారి పాదాన్ని మన హృదయంలో ఉంచుకొని మనం చేస్తుంటే ఏమవుతుందంటే ఇది పోతుంది, అది వస్తుంది అనమాట. రతి గతి మని. ఆయననే మన గోల్ అవుతాడు, ఆయననే మన పాత అయిపోతాడు. ఆయన మతి అంటే ఆయన గురించి ఆలోచిస్తుంటాము. ఆయననే రతి, ఆయన పట్లనే రతి కలుగుతుంది. ఆయన రుచి మన రుచి అయిపోతుంది అనమాట. మీదేమైనా ఉందా విజయ్ కుమార్ గారి వాళ్ళ? నెక్స్ట్ క్లాస్ చేసుకుందామా? కొంచెం ఇక బయటకు వచ్చాను గురుజీ, అందుకే సరే, సరే, వింటున్నాను. మళ్ళీ డిస్టర్బెన్స్ అవుద్దని వీడియో ఆఫ్ చేశాను గురుజీ. ఓకే, పర్వాలేదు. సరే, ఇవాళ టైం కూడా అయిపోయింది. నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఇంత తొందరగా ఎట్లయిందిరా ఒక టాపిక్ అని చెప్పేసి. ఒకటే చిన్న విషయం తీసుకొని. సరే, అయితే నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం మళ్ళా. అలాగే. ఓకే. శ్రీ గురవే నమః.